యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కళ మొత్తం చెదిరిపోయింది. చివరికి దిక్కు మొక్కు లేనిది కోడలుగా వచ్చింది. పైగా అందరి ముందు దోషుల్లాగా, చేతకాని వాళ్లలాగా, గత్యంతరం లేక దాన్ని కోడల్ని చేసుకోవాల్సి వచ్చింది. చింతకన్నా ఇంకా అవమానం ఏముంటుంది? దీని నుంచి ఎలా బయటపడాలి? అత్తయ్య, కాఫీ అత్తయ్య. నోర్మోయ్, ఎవరే నీకత్తయ్యా? ఎవరు నీకత్తయ్యా? ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నిన్నిక్కడే చంపి పాతరేస్తాను. నీ భర్తే కావచ్చు, లేదా నీ అత్త స్వాహాదేవి కావచ్చు. ఎవరైనా నిన్నొక మాట అనే ముందు నువ్వు ఈ రాజకుటుంబానికి కోడలివని గుర్తు చెయ్యి. ముఖ్యంగా స్వాహ అత్తయ్య దగ్గర నేను మంచిదాన్ని, మంచిగా ఉంటాను అంటే అస్సలు కుదరదు. అత్తయ్య అత్తయ్య, పోవే, పో బయటికి. ఎందుకత్తయ్య అంత కోపం? మీరు నన్ను కొట్టినా, చంపేస్తానన్నా మీరు నాకు అత్తయ్యే, నేను మీకు కోడల్నే. వద్దంటే మళ్ళీ పిలుస్తావా నిన్ను? అత్తయ్య, అత్తయ్య, ఎవరే నీకత్తయ్యా? అత్తయ్య, అక్కడేదో గతి లేక నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టాడు కదా అని నువ్వు నాకు కోడలు వెలా అయిపోతావే? నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే మర్యాదగా నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో, లేదంటే నువ్విక్కడే చచ్చిపోతావు. అత్తయ్య, అత్తయ్య, వదలండి అత్తయ్య. అత్తయ్య, మళ్ళీ అత్తయ్య అంటావా? ఎంత పొగరే నీకు? ఎవరి ఆసరానో చూసుకొని ఇక్కడ నన్ను అత్తయ్య అని పిలుస్తూ నా కొడుక్కి పెళ్ళాంగా పర్మనెంట్ గా సెటిల్ అయిపోతావని అనుకుంటున్నావేమో. రెండోలు తీసేస్తానేమనుకుంటున్నావా? అర్థమవుతుందా? అర్థమవుతుంది అత్తయ్య. మీరేం చేసినా, ఏం చేసినా నా బ్రతుకు ఇక్కడే అని అర్థమవుతుంది అత్తయ్య. అయినా మీ కొడుకు తాళి కట్టిందాన్ని మిమ్మల్ని అత్తయ్య అని కాకుండా ఇంకేమని పిలవాలి? మళ్ళీ మళ్ళీ అదే మాట అంటాను చూడు నిన్ను. ఏమైందమ్మా? నువ్వు తాళి కట్టావంట, ఇది ఇంటి కోడలంట, నన్ను అత్త అని పిలుస్తుందంట, నీకు పెళ్ళాంగా ఇక్కడే ఉంటుందంట. అంతవరకు ఇది ప్రాణాలతో ఉంటే కదమ్మా. లేవే, లే, బయటికి నడవే. అసలు ఈ గదిలోకి వచ్చేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ముందు బయటకు వెళ్ళవే, వెళ్ళు. మీరే తీసుకొచ్చి మీరే వెళ్ళమంటారేంటండి? ఏంటే వాగుతున్నావు? నేనేం వాగడం లేదండి, నిజమే చెప్తున్నాను. ఈ ఇంటి గడప తొక్కే అర్హత లేనిదాన్ని పడగ్గది వరకు వచ్చేలా చేసింది మీరు. చూసావా చూసావా, మాటకి మాట ఎలా సమాధానం చెప్తోందో. ఆ గూడెల్లా మన ముందు తల దించుకొని పడుండేది, ఈరోజు తల పొగరుతో మాట్లాడుతోంది చూడు. ఇంకా గూడెం పిల్ల అంటారేంటత్తయ్యా? అది నిన్నటి వరకు. ఇప్పుడు నేను ఇంటి కోడల్ని. ఈ ఇంటి కోడలికుండే హక్కులు, అధికారాలు అన్నీ నాకున్నాయి. అది మీరు గుర్తుంచుకోండి. అసలేంట్రా దీని ధైర్యం? దీనేదోటి చేయాలరా. నాకు కోడలిగా, నీకు భార్యగా ఉండడానికి వీల్లేదు. ఏదోటి చెయ్యాలి. ఏం చేస్తారు? చంపేస్తారా? మీరు నన్ను చంపేసినా ఈ ఇంటి కోడలుగానే చస్తాను, మీ భార్యగానే చస్తాను. కానీ ఆ తర్వాత మీకు బ్రతుకుండదని మాత్రం తెలుసుకోండి. ఆగో, కాఫీ కింద పడేసి అలా వెళ్ళిపోతున్నావేంటి? ఎవడొచ్చి తుడుస్తాడు? నీ బాబొచ్చి తుడుస్తాడా, లేక నీ తాతొచ్చి తుడుస్తాడా? తుడిచెళ్ళవు. ఇలా చెప్తే పని మనిషి కూడా తుడవదు. పెళ్ళాన్ని నేనెలా తుడుస్తాను?
ఇలా అధికారంతో కాదు, అభిమానంతో చెప్తే, కాస్త ప్రేమతో చెప్తే మీరేం చెప్పినా చేస్తాను, అణుకువగా ఉంటాను. కానీ నా మీద అధికారం చెలాయించాలని చూస్తే మాత్రం నాకున్న అధికారమేంటో నేను చూపించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏంట్రా ఇది ఇలా మాట్లాడుతోంది? ఇది అసలు రాజ్యలక్ష్మేనా? ఈ ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు నేల మీద ఒక మూల బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఆ భయం అంతా ఇప్పుడు ఏమైపోయింది? దాని గుండెల మీద వేలాడుతున్న నేను కట్టిన తాళి ఆ గుండె నిండా ధైర్యాన్ని నింపుతోందమ్మా. దానితో పాటు ఆ వైదేహి ఊర్మిళ అండ, అది చూసుకునే ఇంతలా రెచ్చిపోతుంది. అయినా మనిషి ఉంటేనే కదా ధైర్యం ఉండేది. ఒక్కరిని లేకుండా చేస్తే మిగతా వాళ్లల్లో ధైర్యం కాస్త భయంగా మారిపోతుంది. మార్చేస్తా, వాళ్ళ ధైర్యాన్ని భయంగా మార్చేస్తా. ఊర్మిళ, జాస్మిన్ ఫ్లేవర్ మీకిష్టమైంది. నీకు కూడా అదే ఇష్టం కదా? అవును. ఈ గదిలో ఇద్దరి ఇష్టాలు ఒక్కటై ఎన్నాళ్ళయిందో. అందుకే ఆ ఇష్టం ఆర్టిఫిషియల్ వాసన కాకూడదని అసలైన మల్లెపూల సువాసన తీసుకొచ్చాను. ఏంటి, మల్లెపూలు తీసుకొచ్చారా శ్రీవారు? అంటే అది దేవాంశ్ వైదేహిలకి పాప పుట్టబోతుంది కదా. ఇంట్లో చిన్నపిల్ల ఒక్కతే ఉంటే బాగోదు. తనకి తోడుగా ఇంకో బాబుంటే బాగుంటుందని. అవును, చాలా బాగుంటుంది. అయితే వైదేహికి పాప పుట్టాక మళ్ళీ బాబుని కనమని అడుగుదాం. నీకు ఇలా అర్థమైందా? భార్యతో నేరుగా చెప్పాల్సిన విషయాలు ఇలా డొంక తిరుగుడుగా చెప్తే అర్థాలు వేరుగా వస్తాయి. అదేదో మీకే ఒక బాబు కావాలని అడగచ్చు కదా. ఎప్పుడో కలిసిన మనసులైనా ఇన్నాళ్లుగా దూరంగా ఉన్నాయి కదా. మళ్ళీ అంత నేరుగా అడిగే ధైర్యం ఉంటుందా? ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాం కాబట్టి మళ్ళీ దగ్గరయ్యే క్షణంలో మొహమాటాలు ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ తొలిసారి నా జీవితంలోకి వచ్చిన ఊర్మిళను చూస్తున్నాను. ఈ సంతోషంతో ఈ మల్లెలతో వాన కురిపించాలనుంది. నాకు మాత్రం ఈ మల్లెల్ని మాలగా మార్చి జడలో పెట్టుకోవాలనుంది. అంతేనా? అదెంత పని? ఇప్పుడు బయటికెళ్ళి దండ తీసుకొస్తారా ఏంటి? ఎందుకు? మల్లెలున్నాయి, వాటిని దండగా మారిస్తే సరి. ఇప్పుడా? ఇప్పుడే నా చేత్తో మాలగా కట్టి నీ జడలో పెడితే వచ్చే సంతోషం మాలని కొనిచ్చి నీ చేతిలో పెడితే వస్తుందా? దారం తీసుకొస్తాను. ఏమైంది? ఏమైంది ఊర్మిళ? నొప్పి, కాలు బెనికినట్టుంది. అయ్యో అమ్మా, నానమ్మా! లక్కీ, నాకేం కాలేదు. నాకేం కాలేదు, వదిలే. అయ్యో ఊర్మిళ, ఊర్మిళ!
ఏమైంది ఊర్మిళ? కాలు నొప్పి పెడుతుందా? అవును. అమ్మా, నానమ్మా, ఏం కాలేదు. ఇంత నొప్పి ఉంటే ఏం నొప్పి లేదంటావేంటి? ఏం కాలేదు లక్కీ. అమ్మా, లక్కీ, లక్కీ, నానమ్మ. నేను చెప్పేది విను. లక్కీ, కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిన నీ చెత్త మెదడికి ఆ చీకటి బతికే కరెక్ట్ అని నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. చూపొచ్చి నువ్వు సాధించేదేంటి? మమ్మల్ని సాధించుకు తినడం తప్ప. అందుకే ఇలాగైనా ఒక గదిలో పడుంటావని ఆపరేషన్ చేయించలేదు. ఒకప్పుడు కళ్ళు లేవంటే చీకట్లో బ్రతుకు అన్న మనిషి ఇప్పుడు కాలు చిన్నగా బెణికితేనే ఎంత కంగారు పడిపోతున్నారో. ఇన్నాళ్ళు నా తెలివి తక్కువతనంతో ఇంత ప్రేమకు దూరమయ్యానా? ఏం కాదులేరా, కంగారు పడుకో. కాలు కింద పెట్టలేకపోతుందమ్మా. ఏం కాలేదంటావేంటి? చూడు. అయ్యో అత్తయ్య, ఎందుకింత కంగారు పడుతున్నారు? నాకేం కాలేదు, తగ్గిపోతుంది. తగ్గిపోతుందంటే వదిలేలా లేడమ్మా. నువ్వు కాలు నేల మీద పెట్టాలి. అప్పుడే వాడు ప్రశాంతంగా ఉంటాడు, మమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాడు. ఏమైందమ్మా? కాలు బెణికిందా ఏంటి? అమ్మా, బాగా నొప్పిగా ఉన్నట్టుంది కదమ్మా. హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏంటత్తయ్యా మీరు? మీ అబ్బాయి కన్నా ఎక్కువ కంగారు పడుతున్నారు. చిన్నగా కాలు బణికింది, కాసేపు కదలకుండా ఉంటే తగ్గిపోతుంది. అయినా ఇది ఒకందుకు మంచికే జరిగిందనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? కాలు బెనకడం మంచిగా? మంచికే బామ్మ. ఇలాంటిదేమన్నా జరిగితేనే కదా నా మీద మీ అందరికీ ఎంత ప్రేముందో నాకు తెలుస్తుంది. ఒకప్పుడు నా కళ్ళు కనిపించకపోతే నేను చేసిన తప్పులకి కళ్ళు పోవడమే మంచిది అనుకున్న మీరంతా ఇప్పుడు చిన్నగా కాళ్ళు బణికినందుకే నాకన్నా ఎక్కువ బాధపడిపోతుంటే నాకే నొప్పి తెలియడం లేదు. మీరు చూపించిన ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. తగ్గిపోతుందిలే అత్తయ్య. సరే, నొప్పి తగ్గే వరకు మంచం దిక్కుండా రెస్ట్ తీసుకో. సరే అత్తయ్య. కాలు కింద పెట్టకుండా నువ్వే చూసుకోవాలిరా మనవడా. అన్ని కాళ్ళ దగ్గరికి తెచ్చివ్వాలి. ముందు కాలు బెణికిన చోట మందు రాయిరా. ఇటీవు నేను రాస్తాను. నేను రాస్తానులేమ్మా. సరే, జాగ్రత్తగా చూసుకో. చెప్పింది గుర్తుందిగా? నొప్పి తగ్గే వరకు కాలు కింద పెట్టకూడదు. కౌసల్య, వాళ్ళు చూసుకుంటారులే. పద పద, మనం వెళ్దాం. పద పద. ఒక్క నిమిషం. అబ్బా, నొప్పిగా ఉందా? మీరెందుకని ఇవన్నీ చేయడం? నాకు ఇదే పరిస్థితి వస్తే నువ్వు చేయవా? చెయ్యలేదు కదా. అన్ని రోజులు కాలు కింద పెట్టలేక చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. అయినా మిమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మీరు నాకు సేవలు చేస్తున్నారు. అప్పట్లో నువ్వు లేవు కదా ఊర్మిళ. అయినా ఇప్పటి సంతోషం వదిలేసి గతంలో బాధని మాత్రమే తలుచుకుంటే ఏ బంధము ముందుకెళ్ళదు. ఇక దిగులు లేదత్తయ్యా. లక్కీ, ఊర్మిళ కూడా సంతోషంగా ఉన్నారు. అవును, మనకంటూ ఎవరైనా ఒక వారసుడుంటే చాలనుకున్నాం. ఇక ఆ లోటు ఉండదు, వారసులుంటారు. పదండత్తయ్యా. ఓ చందమామ, ఎప్పుడొస్తావు? నిన్న బిడ్డతో మాట్లాడాలి. నా బిడ్డ చెప్పిన మాటల వల్లే ఈరోజు నేను నా బావ క్షేమంగా ఇంటికి తిరిగి రాగలిగాం. తొందరగా రా, నా బిడ్డతో మాట్లాడాలి. ఇది ఇక్కడేం చేస్తోంది? కింద ప్రశాంతంగా లేదంటే పైన కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. మన ప్రశాంతతకు పాడకట్టి ఇది మాత్రం వెన్నెల్లో హాయిగా ఎలా సేద తీరుతుందో చూడు.
దీని ఏడుపు మనకి సంతోషం అవుతుందనుకుంటే దీని సంతోషం మనకి ఏడుపులా మిగిలిపోయింది. ఇక్కడ ఎవరూ లేరు కదమ్మా. లేరు, అందరూ కిందే ఉన్నారా. ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి కిందకి తోసేస్తే తల్లి బిడ్డ ఇద్దరూ పోతారు కదా. పోతారా, కానీ ఆ తర్వాత ఏదైతే అదే అయిందమ్మా. ఎన్ని తప్పులు చేయలేదో, వాటి నుంచి ఎన్నిసార్లు బయటపడలేదు. నా జీవితాన్ని నట్టేట్లో ముంచేసిన దీన్ని ఇప్పుడే పైకి పంపించేస్తా. చిట్టి తల్లి, ఎవరితో మాట్లాడుతోందిరా ఇది? ఏమో. చిట్టి తల్లి చెప్పమ్మా. పైనుంచి కిందకి నెట్టేపోతున్నారమ్మా. ఎవరిని? మనల్ని. ఏంటమ్మా, మనల్ని నెట్టయిపోతున్నారా? ఇక్కడెవరున్నారమ్మా? ఎవరున్నారు? అమ్మా, ఇది తనలో తానే మాట్లాడుకుంటూ మనం కిందకి నెట్టేయబోతున్నామని తెలుసుకుంటోంది. ఇక ఆలోచించి లాభం లేదు. ఇప్పుడు మనల్ని చూసినా సమస్య లేదు. చావబోయే ముందు చూస్తే మాత్రమేంటి, నోరు నొక్కి కిందకి తోసేద్దాం. పదమ్మా. బావా, వైదేహి, బావా, బావా, ఏమైంది వైదేహి? చిట్టి తల్లి ఆపద అని చెప్తోంది. పైనుంచి కిందకి నెట్టేయాలని చూస్తున్నారని చెప్తోంది. అవునా? అయితే ఇది ఆ రాక్షసుల ఆలోచన అయి ఉంటుంది. ఒంటరిగా ఉన్నావు కదా, నిన్ను నెట్టేయడానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఇక్కడ ఎక్కడో ఉంటారు. రే వాలి, ఎక్కడున్నావురా? స్వాపిని, మర్యాదగా బయటికి రండి. వాలి, వాలి, ఎక్కడున్నారా? వైదేహి కిందికి వెళ్ళినట్టున్నారు, చూద్దాంరా. చెప్తా వాడి పని. అమ్మా, సరిగ్గా దాక్కోవే, వాళ్ళు కనిపిస్తే బుక్ అయిపోతాం. సర్లేరా. రా వైదేహి. బావా, నేను చెప్పేది విను బావా. వైదేహి, నీకేం తెలీదు, నువ్వు ఉండు. బావా, నువ్వు ఇక్కడే ఉండు వైదేహి. బావా, పారిపోయినట్టున్నారు. అయినా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి వైదేహి. వాళ్ళు దెబ్బతిన్న పాము లాంటి వాళ్ళు. అవకాశం దొరికితే కాటేయాలని చూస్తారు. బావా, వాళ్ళు ఏ ప్రయత్నాలైనా చేయని బావా. రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరించి కాపాడటానికి మన చిట్టి తల్లి ఉంది కదా. చిట్టి తల్లి కాపాడుతుందంటుందేంట్రా? అది కూడా రాబోయే ప్రమాదాల గురించి ముందే హెచ్చరిస్తోందని చెప్తోంది. అదే అర్థం కావడం లేదురా. జాగ్రత్తగా విను. మన చిట్టి తల్లి ఎన్ని ప్రమాదాల నుంచి మనల్ని కాపాడిందో కదా బావా. వాలి తప్పు చేశాడని రుజువు చేసి నువ్వు నిర్దోషివని నిరూపించావంటే అది మన చిట్టి తల్లి వల్లే కదా. అవును వైదేహి, వాలి రాజ్యలక్ష్మిని చంపబోతున్నాడని మన చిట్టి తల్లి చెప్పకపోయుంటే
మనం రాజ్యలక్ష్మిని కాపాడగలిగి ఉండేవాళ్ళం కాదు, వాలీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగి ఉండేవాళ్ళం కాదు. మన చిట్టి తల్లి మన పాలిట దేవత బావా. అమ్మ నాన్నలు లేకపోతే బిడ్డ లేదంటారు, కానీ ఇక్కడ మన బిడ్డ లేకపోతే మనం ఉండగలిగి ఉండే వాళ్ళం కాదు. ఏంట్రా ఇది? కళా నిజమా? కడుపులోని బిడ్డ వీళ్ళని కాపాడుతోందా? అదే చెప్తున్నాను కదమ్మా, ఆ బిడ్డే వాళ్ళని ముందే హెచ్చరిస్తోంది అని. అదెలా సాధ్యం రావాలి? మన కర్మ కలితే ఏదైనా సాధ్యమే. మనల్ని కాపాడే చిట్టి తల్లిని మనం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి వైదేహి. ఉండు, నీకోసం ఒకటి తీసుకొచ్చాను.